మెదక్ జిల్లా చరిత్రలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సంపూర్ణంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ ఏడాది యాసంగిలో గతంలో కంటే 1.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా పండిందని, జిల్లాలో 4,28,361 మెట్రిక్ టన్నులు సేకరణ పూర్తయిందని అన్నారు. 1,1750 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు వెల్లడించారు. మనం మీడియాకి సపోర్ట్ తీసుకొని కూడా మనం ఏం పని చేస్తున్నాము అది కరెక్ట్ గా అందరికి చెప్పడం జరిగింది, అందరికి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సరే ఇట్లాంటివి కాకుండా ఇట్లాంటివి ఉన్నాయి అండ్ ఏదైనా ఉంటే మనం కూడా రైతులకి ఏదైనా నష్టం జరగకుండా ఉండాలి, ఏదైనా ఇబ్బంది కాకుండా ఉండాలి ఆ ఉద్దేశంతో పని చేసాము. ఫర్దర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్స్ పరంగా, మన గౌరవ సీఎం గారు ఇచ్చిన డైరెక్షన్స్ పరంగా రైతులకి బెనిఫిట్ అయ్యేట్టుగా వారికి ఏదైనా నష్టం జరగకుండా చూసుకోవడానికి కూడా మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నాము. సో సేమ్ ఉద్దేశంతో మన పని చేస్తున్నాము. దీంట్లో ఎస్పెషలీ మన మీడియా మిత్రులకి కూడా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, చాలా అభినందనలు. ఎప్పటికప్పుడు మా తరఫు నుంచి ఇవ్వాల్సిన సూచనలు కూడా మీరు తీసుకొని ప్రజలకి అందరికీ సర్క్యులేట్ చేశారు, అందరికి పబ్లిష్ చేశారు. సో దీనివల్ల చాలా రైతులకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పోయింది ఫీల్డ్ కి. సో ఎక్కువ ఏమైనా మిస్గైడ్ చేయడానికి ట్రై చేశారు, దానికి కూడా అంత ఎఫెక్ట్ కాలేదు. కాబట్టి ఫర్దర్ గా కూడా సేమ్ కోఆపరేషన్ తో ముందుకు వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నాం. సో అది అంతా కాకుండా ఎప్పటికప్పుడు మనం మీడియాకి సపోర్ట్ తీసుకొని కూడా మనం ఏం పని చేస్తున్నాము అది కరెక్ట్ గా అందరికి చెప్పడం జరిగింది, అందరికి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సరే ఇట్లాంటివి కాకుండా ఇట్లాంటివి ఉన్నాయి అండ్ ఏదైనా ఉంటే మనం కూడా రైతులకి ఏదైనా నష్టం జరగకుండా ఉండాలి, ఏదైనా ఇబ్బంది కాకుండా ఉండాలి ఆ ఉద్దేశంతో పని చేసాము. ఫర్దర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్స్ పరంగా, మన గౌరవ సీఎం గారు ఇచ్చిన డైరెక్షన్స్ పరంగా రైతులకి బెనిఫిట్ అయ్యేట్టుగా వారికి ఏదైనా నష్టం జరగకుండా చూసుకోవడానికి కూడా మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నాము. సో సేమ్ ఉద్దేశంతో మన పని చేస్తున్నాము. దీంట్లో ఎస్పెషలీ మన మీడియా మిత్రులకి కూడా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, చాలా అభినందనలు. ఎప్పటికప్పుడు మా తరఫు